దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త కాంతులు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ లోక కంటకుడైన నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సంహరించిన రోజుగా దీపావళికి ఎంతో ప్రాశస్త్యం ఉందని గుర్తు చేశారు. అజ్ఞానం అనే చీకటిని పాలద్రోలి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే పవిత్రమైన రోజు ఇది అని ఆయన అభివర్ణించారు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వథా మోపహం, దీపేన సాధ్యతే, సర్వం సంధ్యా దీప నమోస్తుతే అంటూ దీపం యొక్క ప్రాముఖ్యతను శ్లోకం ద్వారా ఉదాహరించారు. ఈ దీపావళి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో సంతోషం, సౌభాగ్యాలను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ప్రగతి పదంలో ప్రకాశించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అదవుతానే దీపావళి వస్తుంది. కానీ ఈరోజు మీరు చూస్తే ఈ సమయంలో, ఈ పవిత్రమైన సమయంలో సూపర్ జీఎస్టీ పండుగ నేను ఇప్పుడే చూశాను. ఎక్కడైతే బెసంత్ రోడ్డుకి వెళ్ళాను, చిరు వ్యాపారస్తులతో మాట్లాడాను, అక్కడ వినియోగదారులతో మాట్లాడాను. వాళ్ళ ఆనందం చూస్తే చాలా సంతోషం కలిగింది. ఒకప్పుడు 4 వస్తువులు కొంటే ఈరోజు అదనంగా ఒక వస్తువు కొంటున్నాం. అది ఈ జీఎస్టీ వల్ల లాభం వచ్చిందని ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు నాకు ఎక్కడా లేని ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.